చెన్నై లవ్ స్టోరీ మూవీ బార్బల్ భయ్యాకి ఈ మూవీ కూడా నచ్చలేదు. ఎలా నచ్చుద్దండి? ఎలా నచ్చుద్ది? ఇది చూడండి అసలు. చెప్పాలంటే మా అన్నయ్య గారు చిరంజీవి గారికి అభిమాని, వాళ్ళ తమ్ముడు గారికి నేను పెద్ద అభిమాని. మనం పెంచుకున్న తోట, మనం కట్టుకున్న కోట, మనం ఎంచుకున్న బాట, అది మెగాస్టార్ అంటే. ఆయనే మన పోర్టు, ఆయనే మన ఫోర్టు. ఏంట్రా వీడు నాన్ సింక్ లో పెడుతున్నాడు సీన్స్ అన్ని అని మీరు ఆలోచిస్తున్నారా? అయితే మీకు ఇంకా విషయం అర్థం కాలేదు. చాలా మందికి నాకు తెలిసి 99% మందికి అర్థమయ్యే ఉంటుంది. నాకు తెలుసు మీకు కూడా అర్థమైందని. అర్థమైతే కమెంట్ చేయండి. అర్థం కాలేదంటే అర్థం కాలేదని కమెంట్ చేయండి. అర్థమైన వాళ్ళు చెప్తారు. బాగుందిరా, చాలా బాగుంది. 100 రూపాయలు ఇవ్వండి సార్. 100 తీసుకో. 100 తీసుకోరా. ఇది కరెక్ట్ సినిమా రా జఫా. అబ్బా, ఎన్నాళ్ళకి కరెక్ట్ గా చెప్పుకున్నావు భయ్యా నీ గురించి. వా సూపర్. బాబు ఐ డ్రాప్స్ ఎక్కువ ఎమోషన్ ఫీల్ అవ్వకండి. బట్ ఓకే, పాడైపోతుంది అమ్మ ఇంక పెద్ద రాసి. ఓకే, సోదాపి రివ్యూ చేయి. ఎందుకు మాకు ఇవన్నీ మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇస్తున్నావా? అంత అవసరం లేదు. అతి చేయకు, రివ్యూ ఇవ్వు చాలు. ఏంటి సినిమా ఎలా ఉందంటే ఏం సినిమా రా బాబు. అసలు ఎవ్రీ సెకండ్ ఆఫ్ ద మూవీ 3 hours అంటే లెంత్ అంటే ఎంత ఉంటుందో అని చెప్పి మీరు పర్ఫెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయాలి. టైం విలువ తెలియాలి అంటే వెళ్ళిపోండి అంతే. ఏం రివ్యూ రా బాబు. మీ అందరికీ నిజంగా టైం విలువ తెలియాలంటే ఈ 6 minutes వీడియోని మాత్రం మీరు కక్కుర్తి పడకండి. 6 minutes కదా అని. అలా ఉంది రివ్యూ. ఒక చిన్న ఇదైతే ఉంటుంది. మీకు బేబీ సినిమా ఎంత నచ్చితే ఈ సినిమా అంత నచ్చింది. బేబీ ఏం సినిమా అనిపిస్తే మాత్రం ఇది కూడా అంతే సినిమా అనిపిస్తుంది. మీకు బార్బల్వి పాత రివ్యూస్ నచ్చితే ఈ రివ్యూ కూడా నచ్చచ్చు. ఒకవేళ మీకు బార్బల్వి పాత రివ్యూస్ లాగా అనిపించినట్లయితే ఈ రివ్యూ కూడా రివ్యూ లానే అనిపిస్తుంది. మనం మామూలుగా పిర్ర గిల్లడం పిర్ర కొయ్యడం చూస్తాం కదా. ఏమో సార్, నేనైతే చూడలేదు పిర్రగిల్లడం పిర్ర కోయడం. మీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందేమో. పిర్రని తీసుకుపోయి మన చెరుకు పిండి దాంట్లో పెట్టేస్తే ఎలా ఉంటుంది ఆ టైప్లో ఉంటుంది. మీరేమైనా పెట్టారా సార్? అదే 2 పిర్రలు తీసుకెళ్ళి చెరుకు రసం మెషిన్ ఉంటుంది కదా, దాని మధ్యలో పెట్టారా సార్? ఆ ఎక్స్పీరియన్స్ మాకు తెలియదు సార్ ఎలా ఉంటుందో. మీకు ఏదో తెలుసు అన్నట్టు చెప్తున్నారు కదా. ఎలా వస్తాయండి ఇలాంటి థాట్స్? నాకు అర్థం కావట్లేదు. అసలు ఎలా వస్తాయి సార్ మీకు కూడా ఈ ఆలోచనలు? ఈ ఫ్యాంటసీలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. పిర్రగిల్లడాలు, పిర్రలు తీసుకెళ్ళి షుగర్ కేన్ మెషిన్ లో మధ్యలో పెట్టడాలు. వైల్డ్ థాట్స్. నా గురించి నీకు తెలియదు, నేను చాలా 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 డేంజరస్. ఇప్పుడు మన బేబీ సినిమాలో ఉంటుంది కదా, బర్త్డే రోజే వాడు ఇచ్చిన చీర తీసుకొని వాడే ఆటోలో ఎక్కించి అది ఉంటుంది. అలానే ఎక్కడ ఉంటుంది పెళ్లి రోజే పెళ్లికు చెప్తే మీరు చూస్తే తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అయితే, మెగాస్టార్ గారు ఫ్యాన్ అయితే, జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్ అయితే రుద్దాలి. సినిమాలో లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చెప్పి రుద్దేయాలి నెగిటివిటీ. గుండెల మీద చేసుకొని చెప్పండి. బార్బల్ బానిస లెన్స్ వేసుకున్న వాళ్ళు కూడా బేబీ సినిమాలో ఏమవుతుంది? పుట్టినరోజే హీరో ఇచ్చిన చీర వేసుకోనే వాడ ఆటోలోనే వెళ్ళి ఏం చేస్తుంది హీరోయిన్? చెన్నై లవ్ స్టోరీలో ఏమవుతుంది? అసలు కంపారిజన్ యాప్టా? ఇది రివ్యూ ఏనా? మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. ఛాలెంజ్. అవునరా 2 సేమేరా అని మీరు ప్రూవ్ చేస్తే క్రిటిక్స్ మీద రివ్యూలు ఈ రోజే ఆపేస్తా. ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. పెద్ద రివ్యూవర్ కదా మీ అన్నయ్య. ఈ కంపారిజన్కి ఏమన్నా సింక్ ఉందా? బాగుందిరా, చాలా బాగుంది. 100 రూపాయలు ఇవ్వండి సార్. 100 తీసుకో. 100 తీసుకోరా. 100 తీసుకో. ఇదే కాదు, ఇంకా చాలా ఉంటాయి. మనం రుద్దాలి కదా. అందుకనే లేనివి ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చెప్పాలి. దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? లిటరల్లీ వాకౌట్ చేద్దామని అలా ఆల్మోస్ట్ లెగుస్తున్నా. కజిన్స్తో సినిమాకి వెళ్ళాను. వాళ్ళైతే ఒకటే తిట్లు నన్ను, చెత్త సినిమా. సేమ్ భయ్యా, మా చెల్లికి కూడా సేమ్ ఫీలింగ్ నీ రివ్యూ చూశాక. ఇంకోటి చెప్దాం అనుకున్నా మళ్ళీ. ఏంటి బుక్ వేసుకొని వచ్చాడు అంటే ఈ పేపర్లో రాసి అటు ఇటు పడిపోతాయి. సో అందుకే బుక్ ఓకే అది పక్కన పెడితే, మీ బుక్ ఏందో, నీ పేపర్ ఏందో ఎడిటింగ్ చేసుకోలేదా? ఎందుకు మాకు ఇదంతా సోది? చేసేదే 6 నిమిషాల వీడియో. అందులో చెత్త ఎంత ఉందంటే 1 minute వరకు చెత్తే, నీ చెత్తే. ఎవడు కావాలి? స్టీవెన్ శంకర్ అని చెప్పి హీరో రోల్ అనమాట. కొంతమంది యంగర్ జనరేషన్ పీపుల్కి తెలియకపోవచ్చు. ఈ స్టీవెన్ శంకర్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ అనమాట కాన్సెప్ట్. ఎందుకు హీరో పేరు ఇది సినిమాలో అని. మన బేబీ సినిమా డైరెక్టర్ సాయిరాజేష్ గారు ఉన్నారు కదా, వాళ్ళు హృదయకాలయం ఆ టైంలో సినిమా మీద స్క్రీన్ నేమ్ అదే. సాయిరాజేష్ గారి స్క్రీన్ నేమే స్టీవెన్ శంకర్. అదే ఈ సినిమాలో హీరో పేరు. వచ్చిండా సైంటిస్ట్. నెక్స్ట్ అండి, హీరోయిన్ అయితే యాక్టింగ్ గౌరీప్రియ గారు అనుకుంటా. సారీ పేరు సరిగ్గా చెప్పకపోయింటే. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. చెప్పడం రాకపోతే గూగుల్లో సెర్చ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకొని చెప్పొచ్చు.
ఇదే ఎడిటింగ్ వీడియో కదా, లైవ్ వీడియో ఏం కాదు కదా. ఎందుకు షో ఇక్కడ? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? మనం ఏదో పెద్ద సెలబ్రిటీ హీరోయిన్, కొత్త హీరోయిన్ కదా, మనకు తెలియదు అన్నట్టుగా కలరింగా. కానీ ఎవ్రీ 20-30 మినిట్స్ నేను గిల్లుతా రాజా అన్నట్టు గిల్లిస్తారు ఏడుస్తుంది, గిల్లిస్తారు ఏడుస్తుంది. ఎమోషనల్ సీన్ వచ్చినప్పుడు నవ్వుతా ఉంటదా హీరోయిన్ అని. అదే జోకర్ మూవీలో చూపిస్తారు కదా, ఒక మెంటల్ స్టేట్ ఏదో ప్రాబ్లం ఉందని. అలా హీరోయిన్ కూడా ఎమోషనల్ సీన్ లో వస్తా ఉంటే నీ లెక్క ప్రకారం నవ్వుతూ పెడతారా? 4 సంవత్సరాల నుంచి చెప్తున్నావా, 5 సంవత్సరాల నుంచి చెప్తున్నావు రివ్యూ. మళ్ళీ ఎట్ సమ్ పాయింట్ చిరాకేస్తుంది. సినిమాల్లో కొన్ని షార్ట్స్, కొన్ని సీక్వెన్సెస్లో చాలా బాధేస్తున్నప్పుడు, చాలా ఏదైనా జరుగుతున్నప్పుడు అలా వర్షం పడుతుంది, ఏదో సినిమా ఉంటుంది, ఉదయ్ కిరణ్ గారితో ఎవరితో గుర్తురాట్లేదు, ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? ఏడుస్తుంటే వర్షం పడుతుంటే చూసారా దేవుడు కూడా దుర్మార్గుడు రా సంథింగ్ అన్నట్టు డైలాగ్ ఉంటుంది, సునీల్ గారు చెప్తారు, చాలా బాగుంటుంది. ఆ సినిమా మనసంతా నువ్వే. ఆ సినిమాలో అక్కడ హీరో ఏడుస్తుంటే సిచ్యువేషన్ లో వర్షం పడుతుంటది కదా, ఎవరికి కనపడదు ఏడుపు అనేది అక్కడ పాయింట్. ఇప్పుడు ఆ పాయింట్ ఈ పాయింట్ ఎక్కడ కలుపుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఒక మంచి ఫైట్ సీక్వెన్స్ మన కాలా సినిమాలో అనుకుంటా, ఆ సినిమా ఏరినా ఆ గొడుగు ఫైట్ సీన్ ఉంటుంది ఒకటి, అది చాలా బాగుంటుంది. అలానే ఇక్కడ అరే ఎంతరా ఎవ్రీ ఏడుపు సీన్ వర్షం, ఏడుపు సీన్ వర్షం అని చెప్తూ కాలాలో ఫైట్ సీన్ చెప్తావు ఏంటి వర్షం? నాకు అర్థం కాలేదు లాజిక్. అసలు రిలవెన్స్ ఏంటి? కాలా మూవీలో వర్షం సీన్ ఫైట్ కి దీనికి ఏంటి రిలవెన్స్ ఏంటి? ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే ప్రతి సీన్ కూడా ఏదో ఒక సినిమా రిఫరెన్స్ తీసుకొస్తే వావ్ అన్న మా అన్న ఏం చెప్పాడు, మేధావి అని అనుకుంటారన్నా నీ ఒపీనియన్? అంత సినిమా లేదా అక్కడ. సినిమాలో హీరో హీరోయిన్ మధ్యలో మీకు లవ్, సినిమా ఇస్ లవ్ స్టోరీ అండి, చెన్నై లవ్ స్టోరీ రాశారు కదా, అరే వాళ్ళిద్దరి మధ్యలో ఆ బాండ్ మీరు ఫీల్ అవ్వాలి, ఇది చేయాలి. ఎలా లవ్ అయింది అంటే యాక్చువల్లీ మన తెలుగు టాలీవుడ్ టెంప్లెట్ ఉంటుంది. ఏంట్రా అంటే హీరోయిన్ హీరో ఏదో కొట్టుకుంటారు, లేదా హీరో దురుసుగా ఏదో మాట్లాడతారు, తర్వాత ఆలోచిస్తూ ఉంటారు, కొట్టినప్పుడు కూడా అంతే, అబ్బని తీయని దెబ్బ, తిడితేనేమో అమ్మ అని చెప్పి ఆ ఫీల్ అవుతూ ఉంటారు, తిట్టినోడేమో అయ్యో తిట్టినే ఎట్లా రా అని చెప్పి లవ్లో పడిపోతారు. అంతే, ఇక్కడ ఆల్మోస్ట్ అంతే జరిగింది. అదో లవ్, అదో చెన్నై లవ్ స్టోరీ, గ్రేటెస్ట్ లవ్ స్టోరీ, కల్టు బొమ్మ ఇది, మమ్మీ డాడీ, ఇంకా అంతే. నువ్వు సినిమాలు చూసే రివ్యూ ఇస్తావా లేదా ట్విట్టర్లో కామెంట్స్ చూసి రివ్యూ చేస్తావా? ఎందుకంటే సినిమాలో తిట్టాక హీరోకి ఏదో హెల్ప్ చేస్తుంది, అంతేగాని ఏం లవ్లో పడిపోరు వాళ్ళు. ఇంకా నయ్యం ప్రతి సీన్కి ఒక రిఫరెన్స్ ఇచ్చేస్తావు కదా, అలాగే ఈ సీన్ కూడా ఏదో రిఫరెన్స్గా హ్యాపీ మూవీ అండి, హీరో హీరోయిన్ తిట్టుకుంటారండి, తర్వాత లవ్లో పడిపోతారండి అని రిఫరెన్స్ ఇవ్వలేదు, దండమయ్యా. లేదా నీకు గుర్తురాలేదేమో సినిమా పేరు, లేకపోతే ఇది కూడా ఇచ్చేస్తావు నువ్వు. దేవుడు కిరణ్ అబ్బవరం గారు, ఐ వాంట్ లైక్ హిమ్ అండ్ హీ సీమ్స్ జెన్యూన్, కాదనట్లేదు, కానీ యాక్టింగ్ విషయంలో ఇంకా చాలా చాలా కష్టమే. ఎందుకంటే ఈ సినిమాలో ఆయన ఎమోషన్, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి చాలా, ఓ విధంగా పర్లేదు అన్నట్టే చేశారు, కానీ నాట్ అప్ టు ద మార్క్ అని చెప్తా. సో మనం కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్ మీద కమెంట్ చేసే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. 2 years బ్యాక్ మన బార్బల్ గారు ఉన్నారు కదా, ఒక పెద్ద రివ్యూ చేశాడు. ఆయన డేటా సైంటిస్ట్ అని, డేటాతో చెప్తాను డేటా అని. అదే ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీకి 110 సీట్లు 120 సీట్లు వస్తాయి, నేను డేటాతో చెప్తున్నా అనుకొని చెప్పాడు ఆయన. ఇప్పుడే చెప్పాం మనం, డేటా నువ్వు తీసుకుంటుంది తప్పు అని. సరే, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ, ఓకే. కానీ ఇప్పుడు అది తప్పైంది కదా, రిజల్ట్ ఏంటో మనం చూసాం కదా. సో ఇప్పుడు నేను ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్ళి, నీకు అసలు డేటా పారామీటర్స్ తీసుకోవడమే రాదు, నువ్వు డేటా సైంటిస్ట్ ఏంటి, నీకు ఎవడు ఉద్యోగం ఇచ్చాడు, అసలు నీకు ఏది రాదు అని చెప్తే బిలో ద బెల్ట్ రిమార్క్స్ అవుతుందా అవదా ఆయన జాబ్కి? అవుతుంది కదా. మరి అలాగే హీరోకి ఆయనది అదే ప్రొఫెషన్, అదే బ్రెడ్ అండ్ బటర్, డైరెక్టర్కి కూడా అదే బ్రెడ్ అండ్ బటర్. కష్టమేనండి ఇంకా యాక్టింగ్, ఆ సినిమాలో అస్సలు లేదు, కానీ దానికన్నా కొంచెం బెటరే. అబ్బే డైరెక్టర్ని కూడా, అబ్బే ఆ డైరెక్షన్ కష్టం అండి, మీరు అన్ని ఇట్లాంటి సినిమాలు తీస్తారంటే, అబ్బే నీది కూడా కష్టమే జాబు, అబ్బే నీకు అసలు ఏం డేటా అనాలిసిస్ రాదు, నీకు ఏం తెలియదు. పర్సనల్ రిమార్క్స్ కింద నువ్వు ఫీల్ అవ్వవు, ఏం లేదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, రివ్యూ బాగాలేదు, సినిమా బాగాలేదు, సినిమాలో ఉన్నాయి చెప్పచ్చు, అంతేగాని నీకు రివ్యూ ఇవ్వడం రాదు, నీకు అసలు ఏమీ తెలియదు అంటే అది పర్సనల్ రిమార్క్సే కదా. అలాగే హీరో యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఓకే పర్ఫార్మెన్స్ కొంచెం ఇక్కడ తక్కువైంది, లేదా ఇది బాగాలేదు, లేకపోతే ఓవరాల్గా ఇది చెప్పచ్చు. కానీ మీకు కష్టమండి, మీరు యాక్టింగ్ ఇంకా మీకు రాదండి, దిస్ ఈస్ పర్సనల్ రిమార్క్స్ అంటారు. మీకు ఈ తిన్ లైన్ అర్థమవుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఐఎమ్ సారీ అండి, నాకు ఇలాంటి సినిమా అస్సలకి ఎక్కువ, మోస్ట్ క్రింజ్ మూమెంట్స్ లాగా అనిపిస్తాయి. మీరు సినిమా చూడాలి, చూసి ఎలా ఉందో చెప్పండి కింద. నాకైతే మాత్రం టైం అయితే ఇలా అయితే కష్టం, రివ్యూస్ ఏం లాభం లేదు. స్టోరీ గురించి ఒక్కడు చెప్పడు, ఇంకోటి ఉంటాడు 4 ముక్కలు పట్టుకొని వచ్చి చెప్తాడు నెగిటివ్కి, విఎఫ్ఎక్స్ బాగాలేదు, సెటిల్ బాగాలేదు, డైలాగ్స్ సింక్ కాలేదని ఒకడు. ఈయన వచ్చేసి ఈ సీన్ బాగాలేదు, సినిమా బాగుందా లేదా చెప్పడు, ఈ సినిమాలో అండి ఇలా ఉందండి, ఆ సినిమాలా ఉందండి, రియాలిటీలో ఆ సినిమాలో ఉందంటే ఉండదు, కానీ ఉంది, ఏదో నెగిటివ్ చేయాలా, నెగిటివ్ చెప్పేయాలా, మనకు 4 వ్యూలు వచ్చేయాలా.
కజిన్స్తో సినిమాకి వెళ్తే అంటే అబ్బాయి అసలు ఎందుకు వెళ్ళాడు అంట. నువ్వు సినిమాకి వెళ్తేనే కదా బాబు నీకు 4 వ్యూలు వస్తాయి, 4 డబ్బులు వస్తాయి. అదేదో పెద్ద సినిమాకి అబ్బా ఎందుకు వెళ్ళిపోయాను, $30 నాకు బొక్క. ఎందుకు? మనం సినిమాకి వెళ్ళాలా, చూడాలా, వచ్చిన తర్వాత సినిమా బాగాలేదని చెప్పాలా, అప్పుడే 4 వ్యూలు వస్తాయి కదా. ఏమండి ఇట్ కీప్స్ రిపిటేటివ్ అండి, అంత మోనోటోనస్గా ఉంటాయి రివ్యూస్ ఎప్పుడు కూడా. స్టాండర్డ్స్ అసలు పెంచట్లేదు మన క్రిటిక్స్. ఇలా ఉంటే కష్టం. లో బడ్జెట్ మూవీస్కి కూడా రివ్యూలు మీరు సరిగా చేయకపోతే ఇంకేం క్రిటిక్స్ నాకైతే అర్థం కావట్లేదండి. లాభం లేదు ఇలా క్రిటిక్స్ ఇలా రివ్యూస్ చేస్తా ఉంటే. ఇట్ విల్ డై. వాడు చచ్చిపోతాడండి. దట్ బేబీ విల్ డై. సో ఫైనల్గా సినిమా ఎలా ఉందిరా చెన్నై లవ్ స్టోరీ అంటే, నేను ఆల్రెడీ ఒకసారి చూసి వచ్చాను కదండి. ఇంకోసారి నువ్వు చూస్తావా అంటే నేను చూడనండి. టు బి హానెస్ట్ నేను ఇంకోసారి అయితే చూడను. కానీ నేను 1 టైం చూసినందుకైతే నేను ఏం బాధపడట్లేదు. సో మీరు థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఇన్ కేస్ కుదరకపోతే ఓటీటీలో చూడండి. సో 1 టైం అయితే వాచ్ చేయొచ్చు సినిమా. మరీ మన వాళ్ళు చెప్పినంతగా అంత వరస్ట్గా అయితే ఏం లేదు. గుడ్ మెసేజ్, బాగానే ఉంది సినిమా. ఎక్కడ బోర్ అయితే నాకు అనిపించలేదు. కామెడీ కూడా ఉంది, ఎంటర్టైనింగ్ అయితే ఉంది సినిమా మరి. సో మీరు కూడా ఒకవేళ సినిమా చూసుంటే నా పాయింట్స్కి మీరు అగ్రీ అయితే కింద కమెంట్ చేయండి తప్పకుండా. లేదు నువ్వు తప్పు చెప్పావు, మా అన్ననే కరెక్టు, మేము ఆ లెన్స్ పెట్టి చూస్తామంటే ఇంకా సరే, ఇంకా మీ ఇష్టం ఇంకా.